మంజీరా పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి అపార్ట్మెంట్స్లోకి నీరు చేరుకుంది. ప్రస్తుతం అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు సెల్లార్ మొత్తం కూడా మునిగిపోయింది. రాత్రి అర్ధగంట రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పైప్ అనేది బ్లాస్ట్ అయ్యి మొత్తం వాటర్ అనేది చేరుకునే ఆ సమయంలో అందరూ కూడా నిద్రపోతుండడంతో ఎవరు కూడా గమనించలేదు. వెంటనే గమనించి అటు పోలీసులో కావచ్చు, అటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉదయం రెండు ఇక్కడికి చేరుకున్నాయి. చేరుకొని మొత్తం కూడా మొత్తం డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకొని మోటార్ల సహాయంతో వాటర్ మొత్తం కూడా వెలికి తీసింది. మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ మొత్తం కూడా ఈ సెల్లార్ కావడంతో వెహికల్స్ మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి. మొత్తం వాటర్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి కారు కావచ్చు మొత్తం కూడా ఇక్కడే దాదాపు మొత్తం కూడా మునిగిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 నుండి 3 అపార్ట్మెంట్స్ మొత్తం కూడా వాటర్తో చిక్కుపోయినాయి. జనరల్గా వర్షం కాలంలో వరదలు వచ్చిన సమయంలో ఇలాంటి విజువల్స్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా మంజీరా పైప్ లైన్ అనేది ఈ విధంగా పేలటంతోనే ఇది మొత్తం కూడా జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ వెహికల్స్ పెట్టినవన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా పాడయ్యాయి. పెద్ద ఎత్తున ఇటు అపార్ట్మెంట్ వాసులు కావచ్చు మొత్తం కూడా ఉన్నారు. ఒకసారి వాచ్మెన్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైంది ఇది? రాత్రి 2ంటికి అయిందమ్మా. మేము పడుకొని ఉన్నాము. పడుకొనేసరికి 3 అయింది. వేసరికి వాటర్ వెళ్ళిపోయింది. ఇదిగో అమ్మా అక్కడికి ఉంది నీరు. మాకు నష్టం వాసమానికి ఏం లేదు. మొత్తం అంతా నష్టం అయిపోయి టీవీలు పిచ్చి అన్నీ తడిచిపోయినాయి. ఇక నా దేవుడి దయ్యాక మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. అది 20 వెహికల్ ఉన్నాయి, 5 కార్లు ఉన్నాయి. అవి బైకులు అన్నీ ఉన్నాయి. మేము అక్కడ చెప్పడానికి కూడా మాకు టైం లేదు. ఎవరు లేదు, వెంటనే ఫోన్ చేయగల వచ్చినారు వాళ్ళు. చేస్తాండ్రు. అక్కడ పగిలిపోయింది, మెయిన్ రోడ్డు మీద పగిలిపోయి ఆ నీరు మా బిల్డింగ్ నోతుకోవడం నీరాలు వెళ్ళిపోయింది. అక్కడ చాలా పెద్దది అది. మాకింట్లో మంచాలు, టీవీ, ఫ్రిడ్జు, బియ్యము ఏమి లేవు. ఇంకేమి ఏమి లేవు. అవి కూలర్ అన్నీ పోనాయి. రాత్రి 2:30 దాటిందా, 3 అవుతుంది జరిగింది. మేము నిద్దట్లో ఉన్నాం అన్నమాట. ఇంకా అప్పటికప్పుడు వచ్చేసరికి ఇంకా ఎవరికి ఏమి చెప్పకుండా అప్పుడే మీకు మా పాపకి వచ్చింది. మా డోర్ తీసారు కల్లా నీరు వచ్చేసింది. నిండిపోయి ఇటు సైడ్ వచ్చింది, అటు సైడ్ వచ్చింది. ఒకేసారి నిండిపోయాను అనమాట. ఇంకేం టైం లేదా మేము తీసుకోవడానికి కూడా, పైన చెప్పడానికి కూడా టైం లేదు. కార్లు మొత్తం పాపం కొత్త కార్లు వాళ్ళు తెచ్చి కూడా అవి కూడా అన్నీ పాపం తడిసిపోయి ఎవరికి చెప్పేదానికి కూడా మాకు అసలు టైం ఇది లేదు. భయపడిపోతాం. ఒక పిల్ల అయితే తడిసిపోయింది వెనక నుంచి. మా పాపని తెలియదు అనమాట. బ్యాక్ సైడ్ ఈ 2 అపార్ట్మెంట్లకు వచ్చాయి. వద్దురా అన్నాను, ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు ముంచేస్తుంది వద్దురా అన్నాను. వద్దురైనా సరే సార్లు మంచోళ్ళు ముంతాను అన్నాడు. నిన్న రాత్రి అర్ధగంట సమయంలో ఒక్కసారిగా పైప్ అనేది బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా వాటర్ వచ్చాయి. దాదాపు 20 వెహికల్స్ వరకు ఉంటాయి. 20 వెహికల్స్ మొత్తం కూడా నిండిపోయి ఎక్కడికక్కడ మొత్తం కూడా పాడయ్యాయి. ఒకవైపు ఇటు వాచ్మెన్లు తేరుకునే లోపం జరగాల్సినటువంటి నష్టం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. వెంటనే ఇటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వాటర్ని క్లియర్ చేయడం, ఆలోపే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కేవలం అక్కడ ఉన్నటువంటి పైపు బ్లాస్ట్ అవటం వల్లనే మెయిన్ రోడ్ పైన ఉంటుంది పైప్ అనేది నేరుగా అపార్ట్మెంట్స్, దాదాపు 2 అపార్ట్మెంట్స్ని వాటర్ అనేది కవర్ చేసే. జనరల్గా వర్షాకాలం సమయంలో మనం ఇలాంటి దృశ్యాలను చూస్తుంటాం. కానీ మంజీరా పైప్ లైన్ అనేది బ్లాస్ట్ కావడంతో ఇంత పెద్దగా జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇంటి వాసులు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో నిన్న ఏదైతే దానికి గల దాదాపు 500 మీటర్ల దూరంలో ఈ మంజీరా పైప్ లైన్ అనేది ఉంటుంది. అక్కడ నుండి బ్లాస్ట్ అవడంతో నేరుగా అపార్ట్మెంట్ లోపలికి వచ్చాయి. 2 అపార్ట్మెంట్లు మొత్తం కూడా సెల్లార్లు మొత్తం కూడా ఎక్కడికక్కడికి మొత్తం కూడా నిండిపోయి లోపల ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడా పాడైపోయినాయి. చాలా వరకు కూడా కొన్ని లక్షల రూపాయలు నష్టం అనేది వాటిల్లింది. ఖచ్చితంగా దీని పైప్ లైన్ వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులు దీనిపైన రెస్పాండ్ అవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే కోరుతున్నారు. మంజీరా పైప్ లైన్ వల్ల
పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అక్కడ పైప్ ఏదైతే బ్లాస్ట్ అయిందో అదే చోట ఉన్నాను. ఇక్కడే రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇక్కడే పైప్ అనేది బ్లాస్ట్ అయింది. దీంతో వెంటనే పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా వాటర్ మొత్తం కూడా అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి. దీంతో ఒకవైపు ఎక్కడికక్కడ ఆస్తి నష్టం భారీ ఎత్తున చేరుకుంది. వెంటనే ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందాలు సకాలంలో చేరుకుని వాటర్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాయి. ఇంకోవైపు ఇక్కడ మనం రోడ్డును కూడా పరిశీలిస్తే మొత్తం కూడా ఆ వాటర్ ప్రవాహానికి మొత్తం కుంగిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. కేవలం మంజీరా వాటర్ పైప్ లైన్ ద్వారా వచ్చినటువంటి ఆ వాటర్ ప్రవాహం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడికి కుంగిపోయింది. జనరల్గా ఇలాంటి దృశ్యాలను కూడా మనం వర్షాకాలంలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒకవైపు అధికారులు గత 3 నెలల క్రితమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీనివల్ల ఈ విధంగా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బాధితులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వాటర్ని క్లియర్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి బాధితులు కూడా ఉన్నారు, వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కేవలం మంజీరా పైప్ లైన్ వల్ల ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగింది, దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు? అలా నేను చెప్పలేను, కానీ రాత్ర 3 o'clock జరిగింది ఇన్సిడెంట్. సో వాళ్ళు ఇంకొంచెం ముందేమన్నా ప్రీ చెక్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక 3 months బ్యాక్ సిమిలర్గా అక్కడ జరిగింది. కొంచెం జరిగినప్పుడే అక్కడ ఆఫీసర్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్లో వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను, సార్ ఇది సంథింగ్ ఏదో ఇండికేషన్ ఇస్తుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే చిన్న హోల్ పడితేనే అట్లా 3-4 days తీసుకున్నారు, కొన్ని లక్షల లీటర్ల వాటర్ వెళ్ళిపోయింది. ఊరికే అట్లా జస్ట్ కెనాల్లోకి పంపించేశారు. సో చెప్పాను, ఇది ఇట్లాంటి వాటర్ కావాలంటే సో అన్ అవరేజ్ ఒక 1000 rupees ఛార్జ్ చేస్తారు సార్, ఒక్క ట్యాంకర్కి ఎంతో వెళ్తుంది, ఒకసారి చూడండి, అది నాకు ఏదో డౌట్ కొడుతుంది సార్ అని చెప్పాను. సో బట్ నేను సస్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని, బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్. అంటే దీనిపైన ఎవరు బాధ్యత వహించాలి? వాటర్ వర్క్స్ వల్ల లేకుంటే ఎవరు? ఈ పైప్ లైన్ ఎవరైతే చూస్తారో అది ఎంత ఓల్డ్ ఉంది, ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ రెగ్యులర్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, వాళ్ళ కంప్లైంట్ ఇస్తూనే ఉంటాం. సో లక్కీ ఏంటంటే రాత్ర చెప్పగానే ఇమీడియట్లీ బంద్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. లేకపోతే ఇంకొక 10 minutes 15 minutes అయినా కూడా ఇంకా హై ఫ్లో ఉండేది. అప్పటికే 6 feet హైట్తో వాటర్ వస్తూ ఉన్నాయి. మన 6 inches వాటర్ పైన అంత డౌన్లోకి ఒక 7 minutesలో 6 feet వాటర్ ఉన్న ఒక 550 square yardsలో ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం నిండిపోయింది. సో వెరీ బ్యాడ్. అసలు రియాక్ట్ అవ్వడానికి టైమే లేదు. సో వెరీ ఫాస్ట్గా అనేది చాలా సౌండ్ కూడా వచ్చింది, బరస్ట్ అయింది. ఇది మట్టి ఎంత కొట్టుకొని వచ్చింది, బురద, అసలు ఏం జరుగుతుందో బయట తెలుసుకునే లోపే ఇలా జరిగిపోయింది. ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే మొత్తం ఎన్ని అపార్ట్మెంట్స్లో వచ్చాయి? మా బిఎం శ్రేయ లైన్లో 2 అపార్ట్మెంట్స్లోకి వచ్చాయి. సో చాలా గట్టి మొత్తం నిండిపోయింది. అప్పటికే అసలు మా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేకుండే. సో దగ్గర ఒక 5-6 cars బయటికి తీసాము. ఒక 3 cars అందులో అయితే మరి కొత్తదే 2-3 days అయింది వచ్చి, నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఇంకా 2-3 minutesలో బంద్ చేయకపోతే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఇచ్చేది. ఎందుకంటే వాటర్ అసలు ఆగట్లేదు, ఆల్రెడీ మీటర్స్ టచ్ అవుతుంది వాటర్. సో మా కొలీగ్ ఉన్నాడు, ఆయన వెరీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సో వెళ్ళి నీళ్ళలో చేయబెట్టి తీసి బంద్ చేశాడు. అది ఇక్కడ యాక్చువల్ జరిగిన ఇన్సిడెంట్ కన్నా అక్కడ చాలా సేవ్ అయింది, లేకపోతే చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉండేది. దగ్గర 15 families అంటే 75 members ఉంటున్నారు. అపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీతో ఏమైనా జరుగుంటే వెరీ డేంజర్. వెంటనే పవర్ ఆఫ్ చేశారు. ఎస్, వెంటనే పవర్ ఆఫ్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ అపార్ట్మెంట్కి సంబంధించింది, ఆ ఏరియాకి పవర్ ఆఫ్ చేసాం. సో పోలీస్ వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు, హైడ్రా వాళ్ళకి అందరికి కాల్ చేసాం. సో దే రెస్పాండెడ్, దే కేమ్ అండ్ 35 అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో వాళ్ళు ఇంకా జస్ట్ ఏం చేయలేకపోయారు, అప్పటికే అన్ని బంద్ చేశారు. దిస్ హ్యాపెండ్. సో జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వర్షాకాలంలో చూస్తాం, వరద ప్రవాహాలకు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కేవలం మంజీరా పైప్ లైన్, దానికి ప్యారలల్గా ఒకవైపు మీరు అది వేరేది ఉన్నదని చెప్తున్నారు, డ్రైనేజ్ పైప్ లైన్ కూడా ఉందని చెప్తున్నారు. ఏంటి దీనికి బాధ్యత ఎవరు వహించాలి ఏమన్నా? ఖచ్చితంగా వాటర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. బికాజ్ అది నిర్లక్ష్యమా, అదేం మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు. అదేమో భూకంపం రాలేదు మనకు, అక్కడ ఏమైనా పైపులు బ్లాస్ట్ కాలేదు. అది ఏదో ఒక చిన్న ఇష్యూ, అది ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూను అధికారులు ఐడెంటిఫై చేయడానికి చాలా నిర్లక్ష్యం వహించారు. సో తక్షణమే అధికారులు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మరీ పునరావృతం కాకుండా, ఫ్యూచర్లో కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇద్దరు వహించాలి బాధ్యత. హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి వహించాలి, మున్సిపల్ అధికారులు వహించాలి. అంటే ఓవరాల్గా అంచనా ఏ విధంగా ఉంది? అంటే ఒక అపార్ట్మెంట్లో మొత్తం కూడా ఇక్కడిక్కడ వెహికల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా వెహికల్ డ్యామేజ్ అయ్యాయి మేడం. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ మనం తీసుకుంటే 5 lakhs వరకు ఉంటాయి. ఒక 10 vehicles 12 vehicles ఉంటాయి ఒక్కొక్క అపార్ట్మెంట్కి. ఇప్పుడు మినిమం ఒక 1 crore డ్యామేజ్ అవుతుంది. అలాంటివి ఆల్మోస్ట్ మనకు 4-5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
కొన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ నేను విన్నాను. ఒక చిన్న పాప 3 months పాపను ఒక లేడీ హడావిడిగా 3 గంటలకు కదా మేడం సడన్గా వాటర్ అనేది సడన్గా గష్ అవుట్ వస్తే, ఇప్పుడు వర్షాకాలం లేదు, మనకేం వరదలు లేవు, మనకు ఎక్కడ వెదర్ లేదు, సడన్గా అలాంటి ఏంటంటే ఒక కెలామిటీ లాగా వచ్చేసి డిజాస్టర్ లాగా ఎలా రియాక్ట్ అవుతారు? చాలా ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అందరూ. ఆమె పాపం ఆ చిన్న బాబును 3 months బాబును తీసుకెళ్ళి ఆమె ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా పడుకొని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అధికారులు తక్షణమే దీని మీద స్పందించాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అది మేము అధికారులను వేడుకుంటున్నాం. సో ఇన్సిడెంట్ అవ్వగానే హైదరాబాద్ కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే రెస్పాన్స్ అయ్యా ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ అయితే ఇమీడియట్గా అయినట్టు చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే అంతకంటే ముందు లోకల్ దగ్గరలో ఉన్న మున్సిపల్ డిజాస్టర్ టీము ఇవన్నీ రెస్పాండ్ అయ్యి ఇంకా నష్టాన్ని తగ్గించుంటే ఇంకా బాగుండేది. అది ముఖ్యంగా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏందో చెప్పేసి మా అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి తీయాలి. నాకున్న అబ్జర్వేషన్లోనైతే మున్సిపల్ లాస్ట్ 4-5 సంవత్సరాల్లో కొన్ని పనులు అడిగినా చేయలేదు, కొన్ని పనులు హడావుడిగా అవసరం లేని దగ్గర కూడా చాలా స్పీడ్గా చేయడం జరిగింది. సో ఇక్కడ వర్క్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్లనే ఇది జరిగింది. దట్టు వాటర్ బోర్డు నుంచి ఏం జరిగిందో తెలియదు కానీ మున్సిపాలిటీ నుంచి అయితే తప్పిదాలు నాకు కనిపిస్తున్నాయి. సో దీని మీద సమగ్ర విచారణ జరిగి రూట్ కాజ్ కనుక్కొని ఇవి ఇంకో దగ్గర జరగకుండా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. మీరు చెప్పండి, నిన్న ఏ విధంగా ఉండే సిచ్యువేషన్ కావచ్చు రాత్రి? యాక్చువల్గా మేము 1:30కి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఉంది. అప్పటికైతే వాటర్ ఫ్లో అవ్వలేదు. మేము 1:30కి ఇక్కడ నుంచి వెళ్ళాము, బట్ ఆ టైంలో వాటర్ అయితే ఇక్కడ రాలేదు. ఎగ్జాక్ట్ 3 o'clock అంటే మేబీ 2:30 ఆ టైంలో ఇన్సిడెంట్ అవ్వచ్చు. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వాటర్ ఫ్లో అయ్యి టోటల్ అపార్ట్మెంట్స్ అన్నీ మునిగిపోయాయి. కానీ ఇందాక అక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాక ఒక వాచ్మెన్ వాళ్ళ కూతురు కొంచెము రెస్పాన్స్ అయ్యి వాష్రూమ్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు చూసి వాళ్ళు ప్రాణాలతో లేకుంటే ఒకవేళ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ప్రాణ నష్టం జరిగేదండి. ఎగ్జాక్ట్గా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తే టోటల్ ఫ్లాట్స్ అన్ని షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద డ్యామేజ్ కదా, అది ఎగ్జాక్ట్గా ప్రాబ్లం జరిగేది. సో అప్పుడు డ్యామేజ్ అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కొంచెము అది అక్కడ పక్కన ఒక కెనాల్ ఉంది, ఆ కెనాల్లోకి వాటర్ ఫ్లో చేశారు. అప్పుడు అపార్ట్మెంట్స్లోకి రాలేదు, ఆ ఫ్లో అంతా అటు పంపించారు. 3-4 days ఇన్ఫర్మేషన్ తర్వాత 3-4 daysకి క్లియర్ చేశారు. బట్ ఇప్పుడు ఇది లోపల నుంచి జరిగింది కదా, సో రోడ్ అంతా డ్యామేజ్ అయ్యి బయటకు వచ్చేసింది. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం నిన్న అర్ధరాత్రి 2:30 సమయంలో జరిగింది. దీనికి ఖచ్చితంగా రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. గతంలో 3 నెలల క్రితమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అయినప్పటికీ పట్టించుకోలేదు. ఏదైతే అండర్ లైన్ ఉన్నటువంటి పైప్ లైన్ ఉంటుందో దాని కారణంగా ఇదంతా జరిగింది. వాటర్ ప్రవాహం అనేది ఒక్కసారిగా పెరిగి దాదాపు 50 మీటర్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి వాటర్ మొత్తం కూడా వెళ్ళి మొత్తం ఎక్కడికక్కడ సెల్లార్ మొత్తం మునిగిపోయింది. దీంతో ఎక్కడికక్కడ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే పైప్ లైన్ ఉందో అవే ఒక్కసారిగా నిన్న మొత్తం కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అక్కడ మనకు హోల్స్ కనిపిస్తున్నాయి. సో అదే పైప్ లైన్ నిన్న జరిగింది. దీంతో ఒక్కసారిగా ఒకవైపు రోడ్డు కుంగిపోవడం కావచ్చు, ఇంకోవైపు లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వాళ్ళు కొంచెం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి వాళ్ళు బయటపడ్డారు, లేకుంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగేటట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన మున్సిపల్ అధికారులు కావచ్చు, వాటర్ వర్క్స్ అధికారులు కావచ్చు సమన్వయం చేసుకుంటూ దీన్ని తీసుకెళ్ళాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత 3 నెలల క్రితమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఒకవైపు ఇప్పుడు మొత్తం ఏకంగా రోడ్డు మొత్తం కుంగిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. దీనిపైన దృష్టి పెట్టి మా సమస్యలపైన దీన్ని ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. కెనపర్సన్ మధుతో కలిసి శిల్పార్టీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.